హరే కృష్ణ. వన్స్ అగైన్ వెల్కమ్ టు వేద నెక్సస్. అందరూ ఒక్కసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. అందరూ పోనీ అందరు కలిపి చెప్దాము. పిల్లలు అందరు కలిపి చెప్దాం. 1 2 3. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాన్న అందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభ సాయంత్రం. పిల్లలు, ఇప్పుడు నేను కొంచెం మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ప్రశ్నలు అడగండి, లేదు మీ అభిప్రాయాలు చెప్పండి. మీ అందరి వయస్సులు 25 లోపు ఉన్నాయా, పైన కూడా ఉన్నాయా? 16 సంవత్సరాలు ప్రారంభం 16, 17 పోనీ 20 లోపు. సో నా మాటలో చెప్పాలంటే యు ఆర్ బిలో 20, యూ హ్యావ్ టు డూ ప్లెంటీ కదా. మీ అచీవ్మెంట్స్ ప్లెంటీగా ఉండాలి. 37 గురువు గారు. నో ప్రాబ్లం. మనందరం స్వామి వివేకానందుల వారు చెప్పిన కొన్ని మాటలు మనం విందాం. వారు ఏమన్నారంటే, ఆదర్శం ఉన్నవాడు 5,000 తప్పులు చేస్తే ఆదర్శం లేనివాడు 50,000 తప్పులు చేస్తాడు. కాబట్టి మనం అందరం ఏ ఫర్ యాపిల్ అని చదువుకున్నాం, కానీ నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఏ ఫర్ అచీవ్మెంట్ ఉండాలి. మనం అటువంటి పెద్ద గోల్స్, అంటే మనం ఎంతవరకు సక్సెస్ అవుతామన్నది కాలంలో తెలుస్తుంది. అసలు మనకు ఆ గోలే లేకపోతే గోల్లో ఉండిపోతాం కదా. అందుకని మీరందరూ పెద్ద లక్ష్యంతో జీవించండి. మనం అంటే కొంచెం ఇంగ్లీష్లో మాట చెప్పారు, అదేమిటంటే ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్ బీన్ ఏ హై స్కేల్. నువ్వు రాస్కెల్ అయితేనే హై స్కేల్లో ఉండాలంటే నువ్వు సొసైటీకి ఏదన్నా చేయాలన్నప్పుడు నువ్వు ఎంత బాగుండాలి కదా. కాబట్టి మనం అందరం కూడా ఓ పెద్ద లక్ష్యం కోసం పనిచేయాలి. ఆ పెద్ద లక్ష్యంలో మనం మర్చిపోకుండా క్యారీ చేయవలసినవి ఒక 3 ఉన్నాయి. అది మాతృమూర్తి అంటే అమ్మ, మాతృభాష మదర్ టంగ్, మాతృభూమి మదర్ ల్యాండ్. ఈ ముగ్గురిని మనం మర్చిపోకూడదని రామాయణం చెబుతుంది. రామాయణంలో సంఘటన చెప్తాను. రాముల వారితో లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య బాగానే ఉంది కదా లంక కాంచన అంటే బంగారంతో నిర్మించబడింది. బంగారు లంక బాగుంది కదా, ఇక్కడ ఉండిపోవచ్చు కదా మనం అంటే, రామచంద్రమూర్తి అంటారు, అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే అర్థమైందా? ఎవరైనా ఎనీబడి? 83 మంది ఉన్నారు పిల్లలు. మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ గ్రేటర్ దెన్ హెవెన్. ఎవరు చెప్పింది? సాయి సుబకర్ ఏం పేరు? రెడ్డి. సుబకర్ రెడ్డి, గివ్ ద బిగ్ హ్యాండ్. వండర్ఫుల్. మనకి ఈ విషయం తెలిస్తే అసలు దేశద్రోహులే తయారవరు. చాలా బాధాకర విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ దేశభక్తులు ఉన్న దేశం జపాన్, ఇజ్రాయిల్. ప్రపంచంలో ఖచ్చితంగా ఎక్కువ దేశద్రోహం ఉన్నది భారతదేశం. చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు బొద్దింకల పార్టీ అల్లరి మీరు చూస్తున్నారు. అది అసలు ఎక్కడా విద్యార్థులకు సంబంధమే లేదు. ఈ దేశాన్ని ఎలా పాడు చేయాలి అనే ఉద్దేశమే ఉంది. కాబట్టి మనం
పాల పొంగు లాంటి ఈ వయస్సుని ఒక పరమార్థానికి వాడాలి తప్ప పాడవడానికి వాడకూడదు. శుభకర్, లత అండ్ అదర్స్, కేశవ, ఎవరైతే కానీ అందరూ, జస్విత, నాన్న మనం అందరం ఓ పెద్ద లక్ష్యంతో ఓ 10 ఏళ్ల తర్వాత 2036లో నేనేంటి, నా దేశం ఏమిటి, నా దేశానికి నేనేం చేయగలను. భగవంతుడు మనందరికీ చాలామందికి లేనివి ఇచ్చాడు. మన బాడీ కావచ్చు, అన్ని పార్ట్స్ కరెక్ట్గా ఉండడం కావచ్చు, మంచి పేరెంట్స్ ఉండడం కావచ్చు, లేకపోతే ఇంత గొప్ప దేశంలో జన్మించడానికి అవకాశం కావచ్చు, మంచి చదువుకునేటువంటి స్థితి కల్పించవచ్చు. ఇలా ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు మన దేశానికి మనం ఏం చేయగలం, మన కుటుంబానికి మనం ఏం చేయగలం, మన ఊరికి మనం ఏం చేయగలం, మనం ఉద్ధరించుకోవడానికి ఏం చేయగలం. ఒక ఏ ఫర్ అచీవ్మెంట్. మనం ఖచ్చితంగా చచ్చిపోతాం, కానీ చచ్చిపోయేటప్పుడు ఓ సాటిస్ఫాక్షన్తో చచ్చిపోవాలి. ఎస్ జానకి గారు మొన్న చనిపోయారు. ఆవిడ గురించి సుశీల్ గారు చెబుతూ, పాపం ఆవిడ కూడా పెద్ద ఆవిడ కదా, అందరూ చనిపోతారు, కానీ ఆవిడ జీవితాన్ని సార్థకం చేసుకుంది, సాధించి మరణించింది అన్న. కాబట్టి మనం కూడా ఒక తృప్తితో, ఒక ప్రశాంతతతో ఎలా నిద్రపోతామో అలా మనం ఆనందంగా జీవించాలి. 10 మందికి ఆనందాన్ని పంచాలి. మనం ఆనందంగా జీవించి ఆనందంగా మనం వెళ్ళిపోవాలి. ఏ ఫర్ అచీవ్మెంట్. అలాగే ఎవరైనా చెప్పండి, బీ ఫర్ ఏమిటో చెప్పండి. ఎవరన్నా చెప్పచ్చు. బ్రేవ్నెస్ గురువు గారు. ఓ తల్లి, ఎవర్రా, ఏం పేర్రా? దీపికా సాయి గురువు గారు. దీపిక. తల్లి. నేను సరదాగా ఓ మాట అంటానే. ఓకే గురువు గారు. అదేంటంటే దీపిక, ఇఫ్ యూ హ్యావ్ ఓపిక. దీపికా గురువు గారు. దీపిక. దీపిక గీతిక. ఓ గీతిక. అవును గురుగారు. ఓ తెలుసా, భాగవతంలో గోపికా గీతికలు అని ఉంటుంది. అంటే తెలుసా, గ్లోరీ. మనకందరికీ భగవద్గీత ఒకటే తెలుసు, కానీ గోపికా గీతికలు అని ఉంటాయన్నమాట. అంటే గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణ బై గోపీస్ అనమాట. గీతిక. వెరీ నైస్. చాలా సంతోషం నాన్న. బీ ఫర్ బ్రేవ్నెస్ బాగుంది. బీ ఫర్ బిలీవ్, అది సత్యం. మాకు ఇందాక ఏ ఫర్ అచీవ్మెంట్ నేను చెప్పింది, కానీ మా గురువుగారు మాకు ఏబిసిడీలు ఏం చెప్పారంటే ఏ ఫర్ అసోసియేషన్. ఓకే గురుగారు. అంటే ఒక ఆడపిల్ల కానీ ఓ మగపిల్లోడు కానీ చెడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు సహజంగా చెడ్డవాళ్ళ? ఎవరైనా పుట్టుకతో కాదు కదా. కాదు గురుగారు, అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి ఎఫెక్ట్ అవుతారు గురుగారు. ఎస్. అందువలన మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, అది మన మనస్సుకి, మన ఫ్యూచర్కి, మన గోల్కి వాళ్ళు ఏమైనా హెల్ప్ అవుతారా, లేకపోతే నాశనం చేస్తారా? అందుకని మనం ఎవరితో గొడవ పెట్టుకోక్కర్లేదు. ఉదాహరణకి ఎవరైనా ఒక ఆడపిల్లని ఇంకో ఆడపిల్ల ఏంటే ఈ రోజుల్లో కూడా అని ఎవరైనా అలా మనని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనం వాళ్ళతో వాదించడమో, ఆర్గ్యూ చేసి గొడవ పెట్టుకుని మనస్తాపం చెందడం ఏం చేయక్కర్లే. ఒక్క వెర్రినో నవ్వి ఇట్స్ ఓకే అని వచ్చేయాలి. ఎందుకంటే మనకి మనం ముఖ్యం. ఈ భూమి మీద మనం ఉంటే కదా ఎవరికైనా హెల్ప్ చేయగలం. ఇప్పుడు నేను పొద్దున్నే 3కి లేవాలి.
ఓకే. ఆల్రెడీ అలారం పెట్టుకున్నాను. ఓ ఓకే గురుగారు. ఓకే, అలారం పెట్టుకున్నాను కానీ పలారం తిన్నాం. నేను అవునా గురుగారు? నేను ఎందుకంటే పొద్దున్న లేవాలికి నేను ఒక్క భోజనమే చేస్తాను. ఇంకా మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు ఓహో సరే గురుగారు. జలమే నా బలం. అప్పుడే పనిచేస్తుంది నా గలం. అప్పుడే ఉంటుంది ఇలాంటి మంచి దళం. అదే జీవితానికి ఫలం సఫలం. అలాగే గురుగారు. నాన్న మీరు పిల్లలు మీరు బాగా తినాలి, అనుమానం ఏం లేదు నాన్న. సో మిగిలిన వాళ్ళు ఎవరో మాట్లాడాలనుకుంటున్నారు నాన్న. తల్లి అందరూ ఒక్కసారి భారత్ మాతాకి ఎవరో మాట్లాడండి, తర్వాత నేను ఏబిసిడి మీద మిగిలింది పూర్తి చేస్తాను. జై. రైట్ నాన్న. ఎనీబడి వాంట్ టు టాక్? మీరు మాట్లాడండి, తర్వాత నేను ఏబిసిడి పూర్తి చేస్తాను. ఏదైనా అడగాలనుకుంటే అడగండి. ఎవరా తల్లి బాగున్నారా అని అడిగారు? దామిని ఏం చదువుతున్నావు? అమ్మో నువ్వు ఫస్ట్, ఫ్యూచర్లో నువ్వు బెస్ట్. గురుగారు నా పేరు మనోజ్ఞ. మనోజ్ఞ. మనోజ్ఞ గురుగారు. తల్లి 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 మనోజ్ఞ. అయితే బీయింగ్ రిలీజియస్ కి బీయింగ్ స్పిరిచువల్ కి డిఫరెన్స్ ఏంటి గురుగారు? వాట్ ఏ క్వశ్చన్. ఏం చదువుతున్నారా నువ్వు తల్లి? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ గురుగారు. రైట్, వినండి అయితే. చాలా మంచి ప్రశ్న మనోజ్ఞ. మతము అంటే కేవలము అది నీ అభిప్రాయం. అభిప్రాయం మాత్రమే మతం. అంటే నువ్వేదో నమ్ముతావు నాన్న, అదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటుంటావు, అది మతం. మతం అందరికీ కాదు, సమ్మతం. బట్ స్పిరిచువాలిటీ అలా కాదు. స్పిరిచువాలిటీ ఈజ్ యూనివర్సల్. అంటే నేను మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను, నన్ను కొంచెం అల్లరి చేయకండి. ఎవరెవరు మ్యూట్లో పెట్టాలో పెట్టండి ప్లీజ్. గురుగారు హరే కృష్ణ గురుగారు. ఎవరు నాన్న? ఎవరు నాన్న? అల్లరి చేయకుండా వినాలి మరి నాన్న. డిస్టర్బెన్స్ చేయొద్దు. గురువు గారు గీతిక అడిగిన ప్రశ్న చెప్పండి గురువు గారు. మనోజ్ఞ. మనోజ్ఞ చెప్పనా? చెప్పండి గురువు గారు. మతము కేవలం మన అభిప్రాయం. అది నిజం అవ్వాలని గ్యారంటీ లేదు. కానీ ధర్మము, ఆధ్యాత్మికత యూనివర్సల్. దానికి మంచి సమాధానం చెప్తాను, మీరు బాగా వినండి. మీరందరూ యోగి వేమన పాత సినిమా చిత్తూరు నాగయ్య గారిది చూడండి. అందులో ఈ యోగి వేమన గారు తపస్సు చేసుకుంటారు ఏదో కొండ మీద. వారు ఆ తపస్సులో ఉన్నప్పుడు దొంగలు పెళ్ళికి వెళ్తున్న ఆడవాళ్ళని కొట్టి ఆ బంగారాలు అవి లాక్కుంటారు. వాళ్ళు అవన్నీ పంచుకోవడానికి అక్కడికి వస్తారు. ఈ యోగి వేమన గారి స్నేహితుడు అభిరామ్ గారు అంటారు, ఏమండి కేవలం మీ ఇవి మాత్రమేనా మీ తపస్సు, మీ స్వార్థమేనా, లోకానికి ఏం ఉపయోగపడరా అంటే ఏమైంది అంటే ఇలా అంటారు. అప్పుడు ఆయన వాళ్ళు దొంగతనం చేసి తెచ్చుకున్న నాన్న ఎవరో సౌండ్ చేస్తున్నారు, చేయకండి నాన్న. ఎవరు మ్యూట్లో పెట్టాలో వాళ్ళు మ్యూట్లో పెట్టండి. ఈ దొంగతనం చేసిన వాళ్ళ మీ మైక్ మ్యూట్ అయింది. అయ్యో ఇప్పుడు ఓకే వినిపిస్తుంది గురుగారు. రైట్. ఈ దొంగతనం చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ బంగారాలు ఇవన్నీ వాళ్ళు పంచుకుందామని ఓపెన్ చేస్తే అవన్నీ కూడా కప్పలు, తేళ్ళు, పాములు కింద మారిపోతాయి. వాళ్ళని కరుస్తాయి.
వాళ్ళు బాధపడి సాములు అని వస్తారు. అప్పుడు ఆయన ఓ మాట అంటారు, ఏంటి ఆయన బాధగా ఉందా? అవును సాములు. మరి ఏంటి ఆయన వాళ్ళ పాటికి వాళ్ళు పెళ్ళికి వెళ్తుంటే ఆడవాళ్ళని మీరు దోచుకున్నారే, పిల్లల్ని బాధ పెట్టారే అని ఆయన గొప్ప పాట పాడతారు. నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. కొంచెం పాడతాను, జస్ట్ ఎంజాయ్. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి. అర్థమైందా? ప్రతి జీవిలో శివుడున్నాడు కాబట్టి మనం ఎవరినైనా బాధ పెడితే శివుడినే బాధ పెట్టినట్టు అని వాళ్ళకి బోధ చేశారు. ఇది ఆధ్యాత్మికం. వాడు మా మతం కాదు కాబట్టి, వాడు మా పార్టీ కాదు కాబట్టి, వాడు మా కులం కాదు కాబట్టి, లేకపోతే వాడు మా ప్రాంతం కాదు కాబట్టి, వాడు మా భాష కాదు కాబట్టి వాడిని బాధ పెట్టచ్చు అని అనుకునేది మతం. మనకు కావాల్సింది ఆధ్యాత్మికత, యూనివర్సల్. సర్వ అనే పదానికి అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి. సర్వ అంతా మొత్తం కదా. మీరు గమనించండి, మన ధర్మం ఎంత గొప్పది, మన దేశం ఎంత గొప్పది అని చెప్పడానికి సగం ముక్క నేను చెబుతాను. ఇక్కడున్న 86+ మీరు చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు, సుఖినో భవంతు. లోక సుఖినో భవంతు. చూసారా? చూడండి, మీరందరూ తోప్స్. మీరు ఎవ్వరు నాకు తెలిసి వేదాలు ఉపనిషత్తులు చదివి ఉండకపోవచ్చు, కానీ నేను సగం చెప్పగానే మీరంతా పూర్తి చేశారు. ఎలా అంటే అందరూ బాగుండాలని కోరుకునే లక్షణం మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. అవునా కదా? కాబట్టి మీరు గమనించండి, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త అన్న అంతా, సర్వే అన్న సర్వ అన్న అంతా. భగవద్గీతలో 18వ అధ్యాయం ఆఖరిలో వస్తుంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ, ఓకేనా? అలాగే ఎన్నో ఉపనిషత్తుల్లో సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎన్నిసార్లు సర్వే 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 వచ్చింది? అంతే. మనం అంతా అందరూ బాగుండాలి. ఇది మన కాన్సెప్ట్, ఇది ధర్మం, ఇది ఆధ్యాత్మికం. ఇలాంటి లక్షణాల నుంచి మనిషి ఏదో పుస్తకాలు చదివి మస్తకం పాడు చేసుకుని దైవాన్ని 2-3 అక్షరాల్లో బంధించాలి అనుకుంటాడు. అది ఎవరైతే ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ సంహరించాలి అనుకుంటాడు. అటువంటి నియంతృత్వ రాక్షస పైశాచిక భావన ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ధర్మమే ప్రధానంగా మనం జీవించాలి. డిఫరెన్స్ బిట్వీన్
రిలీజియస్ అండ్ స్పిరిచువల్, అది తేడా. మీకు అర్థమయ్యేలా చెప్తే, మా గురువుగారు అమెరికన్, తెలుసా మీకు ఎవరికైనా? బై బర్త్, తెలుసు గురువు గారు. కొందరు వినుంటారు నా వీడియోల్లో. బై బర్త్ ఈజ్ అమెరికన్ క్రిస్టియన్. హౌ ఐ యాక్సెప్ట్? బికాజ్ ఆఫ్ హిజ్ స్పిరిచువాలిటీ, నాట్ బికాజ్ ఆఫ్ ద నేషనాలిటీ, నాట్ బికాజ్ ఆఫ్ ద రిలీజియస్. అవునా కదా? మీకు ఇంకా బాగా చెప్తాను. సౌత్ ఆఫ్రికన్ ఒక ఆయన తిరుపతి వచ్చి ఆయన లెక్చర్ ఇచ్చారు. ఎలా ఉంటారు వాళ్ళ కలరు? బ్లాక్ కలర్. ఆయన వ్యాసాసనం పైన ఎత్తులో కూర్చుంటే మేమంతా కింద కూర్చుని ఉపన్యాసం విన్నాం. అతని కలర్ చూసామా? అతని కంట్రీ చూసామా? అతని హైట్ చూసామా? అతని క్యాస్ట్ చూసామా? ఏం చూసాం అక్కడ? జ్ఞానం, ఆధ్యాత్మికత, వాల్యూస్. అవునా కదా? కాబట్టి మనం వాల్యూస్ని కలిగి ఉండాలి. అటువంటి వాల్యూస్ ఉన్న వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. మనం అబ్దుల్ కలాంని గౌరవించడానికి కారణం ఏంటి? అతని మతం కాదు, అతని యొక్క ధర్మము, ఆయన యొక్క దేశభక్తి. నేను ఒక పాట కొంచెం చెప్తాను. మీలో ఎవరైనా ఏపీ తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్కి వెళ్ళారా? ఆన్సర్ ఇవ్వండి కొంతమంది. వెళ్ళాం గురువు గారు. చెప్పండి ఏవో ఒకటి. తమిళనాడు వెళ్ళాం గురుగారు. తల్లి ఏదో ఒక స్టేటు. కర్ణాటక. కర్ణాటక, ఢిల్లీ. నా ఢిల్లీ, మా బంగారు తల్లి. తమిళనాడు, ఆ. తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఓ యూపీ. ఓ కేరళ. ఎవడింది వరుంది? ఎవరితో వంశకం? తమిళనాడు. వెరీ గుడ్. రైట్ రైట్. అందరూ ఒక్కసారి వందే వందే మాత. రైట్. నేను ఎందుకు అడిగానో ఇప్పుడు చెప్పేసి మనం ఏబిసిడి దగ్గరికి వెళ్దాం. కొంచెం సైలెంట్గా ఉండాలి పిల్లలు. కేశవ, నవ్య, గణేష్ కనబడుతూ ఉన్నారు. రాధే రాధే ఎవరో చెప్తున్నారు. చాలా సంతోషం. రేవతి ఎవరు? రైట్. నారాయణ. రైట్. ఒక్కసారి ఈ మాట వినండి. బదరీనాథ్ వెళ్ళినప్పుడు ఆ కొండలు, ఆ గంగ, ఆ ప్రశాంతత, ఆ స్వచ్ఛత, ఆ ఆధ్యాత్మికత అది అనుభవించాల్సిందే తప్ప నేను చెబితే సరిపోదు. ఇప్పుడు ఈ గత 7-8 ఏళ్లలో చాలా డెవలప్ అయింది. మేము వర్క్ జరుగుతున్నప్పుడు వెళ్ళాం 2019లో. మళ్ళీ వెళ్ళాలి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నాకు ఆ గంగ అలా సౌండ్ చేస్తూ ఉంటుందన్న. ఇంకా ఈ పగలు రాత్రి దబా దబా ఆ సౌండ్ అలా వస్తూనే ఉంటుంది. ఎక్కడ పెడితే అక్కడ అలా గంగ నీళ్ళు తాగేయచ్చు. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటిది కదా. ఇంకా అసలు మన మామూలు నీళ్ళలో 1000 టీడీఎస్ ఏదో ఉంటుంది, అక్కడ ఒకటే ఉంటుంది నాకు తెలిసి, 0. అంత గొప్ప ఆనందం. ఆ సమున్నతమైనటువంటి శిఖరాలు అలా చూస్తూ నేను ఓ పాట నాకు బాల్యంలోది గుర్తొచ్చింది. అది కొంచెం పాడతాను, చెప్పనా? మాదే నోయ్ హిందుస్థాన్, మాదే 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 నోయ్, మాదే నోయ్ హిందుస్థాన్, మాదే 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 నోయ్. గన 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 గంటారావం గన గర్జనగా వినిపిస్తాం. రెప 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 రెక్కల దాకక విజయ పతాక నెగరేస్తాం. మాదే నోయ్ హిందుస్థాన్, మాదే 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 నోయ్. చలువల వీడు కొండల రేడు హిమవంతుండు మావాడే,
గలగల పారే దివ్య సువాహిని మాయమ్మే గంగా మాయి. మాదే నోయ్ హిందుస్థాన్ మాదే 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 నోయ్. మాదే నోయ్ హిందుస్థాన్ మాదే 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 నోయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ మీరు గమనించండి, మన గర్వం ఏంటి? ఇక్కడ మన గర్వం ఏమిటంటే ఇంత గొప్ప దేశంలో మనం పుట్టాం కాబట్టి చలువల రేడు కొండల వీడు హిమవంతుండు మావాడే, గలగల పారే దివ్య సువాహిని మాయమ్మే గంగా మాయి. అసలు ఈ గంగ నాది అనుకున్నప్పుడు, ఈ హిమాలయాలు నావి అనుకున్నప్పుడు ఆ భావన ఎంత ప్రేమ కలిగిస్తుంది, ఎంత స్ఫూర్తి కలిగిస్తుంది, ఎంత ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇటువంటి దేశాన్ని ముక్కలు చేయాలి అనుకుని ఆ ముక్కలు చేయడానికి ముందే కొన్ని కోట్ల మంది ముక్కలు చేసినటువంటి ముష్కరుల్ని ఈ భూమి మీద ఉంచడం ఏమన్నా సమంజసమా? ఈ భూమి మీద మనం ఉండేదే కొన్నాళ్ళు కదా, 60, 70, 50, 90. ఈ కొన్నాళ్ళు ఉండేదానికి మళ్ళీ దేహాలను మొక్కలు చేయడం, దేశాలను మొక్కలు చేయడం, దానికోసం పుస్తకాలు ఎందుకు నాని ఇవన్నీను? రైల్లో గొడవ, బస్సులో సీటు గొడవ, దేవాలయానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో గొడవ, తడవకి ఏయ్ నేనెవడో తెలుసా, అసలు నువ్వెవరో తెలిస్తే సౌండే రాదు. యోగ వాసిష్టం అని ఓ పుస్తకం ఉంది, ఎవరన్నా విన్నారా? చిన్నపిల్లలు కదా, వినుండరు, 20 లోపు పిల్లలు కదా మీరు. ఈ యోగ వాసిష్టంలో రాములు వారు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి అని కొడతారు తలుపు. లోపల నుంచి ఎవరు అని అడుగుతారు వశిష్ఠుల వారు. అంటే నేను అంటారు రాములు వారు. నేను అంటే అంటారు ఆయన. అది తెలుసుకోవడానికి వచ్చాను, తలుపు తీయండి అంటారు. ఇంతే కదా, అదైందా మీకు? నేను ప్రపంచంలో సర్వనాశనానికి కారణం ఈ నేను. వాస్తవానికి ఈ నేనుని మనం ఆధ్యాత్మిక భావంలో అహం బ్రహ్మాస్మి అంటాం. అంటే ఈ మేను నేను కాదు. ఈ మేను అంటే బాడీ. ఇది నశించిపోతుంది, కాలిపోతుంది, కుళ్ళిపోతుంది, కాలంలో వెళ్ళిపోతుంది, కాలం చెల్లిపోతుంది. మీ అందరి సౌందర్య గుర్తుందా? సినిమా హీరోయిన్ ఏమైంది దీనికి? వచ్చానా నాన్న? ఓకేనా? ఏదో టచ్ అయింది. ఓకే గురువు రైట్, చెప్పండి. వీడియో గురుగారు ఒక్కసారి చూడండి. నేను ఉన్నాను కదా, కనబడుతున్నాలా? యూ అని ఉంది ఇక్కడ. ఓకేనా అమ్మా? ఉష గారు రైట్, మురళి గారు, కేశవ, విష్ణు, రిషిత రైట్. ఓకే గురుగారు, ఓకే గురుగారు. ఏం చెప్తున్నాను ఇప్పుడు? మీ వీడియో కనిపించట్లేదు గురుగారు. అయ్యో, ఒకసారి చూడండి. వీడియో స్ట్రక్ అయింది గురుగారు, ఒకసారి చూడండి. నేను ఉన్నాను నాన్న ఇక్కడ. యూ అని కనబడుతుందా ఇప్పుడు? లేదు కనిపించట్లేదు. అయ్యో, కనిపిస్తుంది, వేరే మూడు కనిపిస్తుంది. మరి ఇంకేం చేయాలి నేను? కనిపిస్తుంది గురుగారు. ఇప్పుడు ఓకేనా? కనిపిస్తుంది గురుగారు. రైట్ రైట్ ఇప్పుడు రైట్. మనం ఏం టాపిక్లో ఉన్నాం? సౌందర్యం గురించి గురుగారు. ఈడెవడు రాధామోహన్ దాస్ లెఫ్ట్ అని వచ్చింది ఇక్కడ. నేను ఇక్కడే ఉన్నాను. ఉన్నానా నేను? ఉన్నారండి. సౌందర్య చాలా మంచిగా
నటించినటువంటి ఒక బంగారు తల్లి. ఏది ఆ పిల్ల? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో యశోవర్ధన్ అనే పిల్లోడు హీరో. ఎక్కడున్నాడు? చనిపోయారు. అలాగే శ్రీహరి సినిమా హీరో చనిపోయారు. అలాగే మా పేరెంట్స్ కూడా వెళ్ళిపోయారు. కాలంలో మనం అందరం వచ్చి వెళ్ళిపోతాం. అందుకని మన ఉపనిషత్తులు చెప్తాయి, యదృశ్యం తన్నశ్యం. కనబడేదేది కనబడదు. నాన్న అల్లరి చేస్తున్నారు ఎవరో, చేయొద్దు నాన్న. రాజా అల్లరి చేయకండి. పేరు బాగుంది, ఖ్యాతి అంట, హరిదాసు. బాగుంది. నన్ను సౌండ్ చేయకండి. మళ్ళీ నన్ను ఎవరో మ్యూట్ చేశారంట. ఇప్పుడు ఓకేనా? అవును గురుగారు. వినపడుతుందా? ఓకే గురు, వినపడుతుంది. కాబట్టి ఒక్క మాట ఉపనిషత్తుల్లోంచి, అదేమిటంటే ఉపనిషత్తుల్లో మాట అందరూ ఒకసారి చెప్పండి. యదృశ్యం 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 తన్నశ్యం. అంతే. దీని అర్థం ఏంటి? దీని అర్థం కనబడుతుంది కానీ అది కనబడదు అని అర్థం. దీని అర్థం ఏంటంటే, అద్దం ముందు ఒక 20 ఏళ్ళ అమ్మాయి చాలా అందంగా అలంకరించుకుంది. 25, 30, 35, 40 ఏదో మెయింటైన్ చేస్తారు, 50 దాకా. మరి ఈ మెయింటెనెన్స్ ఎన్నాళ్ళు చేసినా ప్రకృతిలో పురుషుడైనా స్త్రీ అయినా నెమ్మదిగా శరీరంలోకి వ్యాధి వస్తుంది. అలాగే వృద్ధాప్యం, ముసలితనం వస్తుంది. ఫైనల్గా ఏమొస్తుంది? మరణం సంభవిస్తుంది. కాబట్టి చావొచ్చే లోపులో చావో రేవో తేల్చుకోవాలి. అంటే మనం షూర్గా చేరుకోవాలి. అలా షోర్కి చేరుకోవడం అంటే ఏమిటో మనకు ఒక క్లారిటీ ఉండాలి. దాని గురించి మనం హానెస్టీగా ప్రయత్నం చేయాలి. మీ గోల్స్ మీకు తెలుస్తాయి కదా. నాకు చాలా ఉన్నాయి గోల్స్. ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, మన రాష్ట్రం పట్ల, మన భాష పట్ల, దైవం పట్ల చాలా ఆలోచనలు ఉన్నాయి. నాకు నమ్మకం కూడా ఉంది. భగవంతుడి యొక్క దయతో, ఆయన కృపతో, మీ అందరి యొక్క అభిమానంతో, సహకారంతో ఇందులో కొన్నైనా అచీవ్ చేస్తాను అని చెప్పి. మన టాపిక్లో మర్చిపోకూడదు ఏ ఫర్ అచీవ్, బి ఫర్ మా గురుగారు ఏ ఫర్ అసోసియేషన్. అంటే చాలా ఎవరు పాజిటివ్గా మన వెనకాల ఉంటారో వాళ్ళతో స్నేహం చేయండి. ఈ రోజుల్లో ఏంటి, ఇట్స్ కామన్ అనే వాళ్ళతో కాదు, నన్ను పాడు చేసే వాళ్ళతో కాదు. పాడిపోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. మొన్న మీరు వినండి, ఇది చాలా ఇన్స్పైరబుల్ విషయం ఇది. మొన్న ఫ్లైట్లో కూర్చున్నాను. ఎవరో స్వామి మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారన్నారు. వెనక్కి తిరిగితే ఓ పిల్ల, బంగారు తల్లి, ఎక్కడో స్టడీస్ పూర్తి చేసుకుని అబ్రాడ్ నుంచి వస్తుంది. తిరుపతి అమ్మాయి, MBBS అయిపోయింది. ఎక్కడ చదివింది? కొంత ఇంటర్ ఏమో ఎక్కడ దాకా చదివింది. తర్వాత వారణాసిలో, తర్వాత అబ్రాడ్లో. అది ఏం చెప్తుందంటే, ఇస్కాన్ టెంపుల్కి రష్యన్స్ వస్తున్నారు చీరలు కట్టుకుని. నాకు ఆలోచన వచ్చింది, ఏంటిది, వాళ్ళు మనలా తయారవుతుంటే మనమేంటి వాళ్ళలా తయారవుతున్నాం?
మన కల్చర్ ఎంత గొప్పది అని పిల్లకి ఆలోచన వచ్చి ఈ పిల్ల కూడా ఆ చీర కొనుక్కుని మళ్ళీ వాళ్ళ గిఫ్ట్లుగా చీరలు ఇచ్చి వాళ్ళతో కలిసి హరే కృష్ణ మంత్రం పాడుతూ డ్యాన్స్ చేస్తూ మంచి హ్యాబిట్స్. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈ ఫారినర్స్ మళ్ళీ జాబులు చేస్తూ మళ్ళీ రోజును వారానికి 2 రోజులు వంటలు వాళ్ళే ప్రిపేర్ చేసి పేదవాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. ఓ యంగ్ గర్ల్, ఓ యంగ్ డాక్టరు అలాంటి వాళ్ళతో ఉండడం వలన అమ్మాయికి దేశం పట్ల గౌరవం కలిగింది, మళ్ళీ ధర్మం పట్ల నిష్ట కలిగింది. అలా కాకుండా మా నాయన సంపాదిస్తారులే, మాకు దండిగా ఉంది, నేను ఎవడెవరితో తిరుగుతాను అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు దురంధర్ సినిమా చూశారు కదా? గురుగారు. అసలు ఆ పిల్ల ఉందే సారా అర్జున్, ఆ పిల్లని ఎంత మెచ్చుకోవాలో అనిపిస్తుంది నాకు. గట్టిగా మీ వయసే కదా నా పిల్లలో. గురుగారు మైక్ మ్యూట్ అయింది. మళ్ళీ కూర్చోండి కర్మ. ఈ సారా అర్జున్ అనే పిల్ల ఏమి 30 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళు పిల్ల కాదు, హార్డ్లీ 20+ అంతే. అవునా? కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ పిల్లవాడిని ఆ పాకిస్తాన్ పోలీస్ అధికారి తుపాకీ ఇక్కడ పెట్టినప్పుడు ఆ పిల్ల కళ్ళల్లో నీళ్ళు, సొంత తల్లి ఎలాంటి ఆవేదన పొందుతుందో అదంతా కళ్ళల్లో చూపిస్తుంది. ఆ కంగారు పడిపోతుంది. అది వాళ్ళ నాన్న పుణ్యం అనుకో, ఆ బ్లడ్లో వచ్చింది. ఇక నేనేం చెప్పబోతుందంటే డెడికేషన్. మళ్ళీ ఆ పిల్ల చక్కగా తెలుగు మాట్లాడుతుంది, చక్కగా శారీ కట్టుకుని ఇషా ఫౌండేషన్కి వస్తుంది. నేనేమంటే అంటే మన యొక్క ఉద్యోగం, మన వృత్తి, లేదు మన వ్యాపారం, ఇవేవో చెయ్యాలి, కానీ దాంతోనే కొట్టుకుపోకూడదు. మనం పాజిటివ్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. మీరు పెద్ద సినిమా చూశారో లేదో, కానీ యాడ్స్ చిన్న బిట్లు ఇందులో వస్తూ ఉంటాయి కదా ఫేస్బుక్లో. అందులో హీరోయిన్ ఎవరు? శ్రీదేవి కూతురు. అవునా? జాహ్నవి అమ్మాయి పేరు జాహ్నవి అంటారు. ఆ పిల్ల యాక్షన్లు అవి నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి ఒక మాట చెప్పుద్ది, నాకు చాలా ఇష్టమైన మాట చెప్పనా? పెళ్లి చేసుకుని తిరుపతిలో గోవిందనామాలు వింటూ 3 పిల్లలకని గోవిందుని చూస్తూ బతకాలి అంటది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? అలాంటి థింకింగు. కొండ, తిరుమల, సోమవారు, గోవిందనామాలు. మళ్ళీ ఇంకో మాట చెప్పింది, 3 పిల్లలు ఎందుకు అంటే 2 ఉంటే గొడవ పడతారు, బ్యాలెన్స్ ఉండదు, అందుకని 3. మనం మిగిలిన నెగిటివ్ థింగ్స్కి పోకూడదు. లెర్న్ ఎప్పుడు ఎల్ ఫర్ లెర్న్, దాని మీదే ఉండాలి. సో మనం ఇప్పుడు ఏ ఫర్ అసోసియేషన్. మీ స్నేహాన్ని మీరు చూసుకుంటూ ఉండండి. మిమ్మల్ని అచీవ్మెంట్కి దగ్గర చేసే అసోసియేషన్ మాత్రమే మీకు ఉండాలి. అలాగే బీ ఫర్, ఇందాక ఏం చెప్పారు? బ్రేవ్ అని చెప్పారు, బిలీవ్ అని చెప్పారు. ఖచ్చితంగా మంచి వర్డ్స్. అలాగే బీ ఫర్ మా గురువుగా చెప్పారు బుక్స్. అలాగే వారు నాకు బాగా ఎంపసైజ్ చేసి చెప్పిన మాట శ్రీమాన్ రేవతి రమణ దాస్ గారు, మా శిక్షా గురువు గారు, ఇప్పుడు తిరుపతి ఇస్కాన్ ప్రెసిడెంట్. వారు చెప్పిన మాట బ్యాలెన్స్. ఎప్పుడు బ్యాలెన్స్ కోల్పోకూడదు. మనకి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వచ్చేసి మనం చాలా టెంపర్తో మనం ఎన్నో ఏళ్ళ స్నేహాన్ని, ఎంతో గొప్ప బంధుత్వాన్ని కోల్పోతూ ఉంటాం.
బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ రావడానికి నాకు ఇక్కడ ఉంది, తప్పదు పొండి. కాబట్టి మీరు కావాలితే అది తీసుకురా, బ్లాక్ నాన్న హేమంత్, బ్లాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పట్టుకెళ్ళి. కాబట్టి బీ ఫర్ బుక్స్, బీ ఫర్ బ్రేవ్, బీ ఫర్ బ్యాలెన్స్, అస్సలు కోల్పోదు. అలాగే సి ఫర్ చెప్పండి, తర్వాత నేను చెప్తాను. మీరెవరన్నా సి ఫర్ మీరేం చెప్తారో చెప్పండి. కమిట్మెంట్, వావ్, క్లారిటీ, వావ్, వండర్ఫుల్. కరేజ్, కరేజ్, క్లారిటీ, కన్సిస్టెన్సీ, క్యారెక్టర్ గురుగారు. క్యారెక్టర్. అద్భుతం రా మీరురా పిల్లలంటే, పిల్లలు అద్భుతం. నేను చెప్పానా మీవన్నీ కరెక్ట్. మా కంట్రోల్, సి ఫర్ కంట్రోల్. వావ్. సి ఫర్ మా గురుగారు ఏం చెప్పారంటే ఇప్పుడు నవీన కాలంలో సి ఫర్ చాటింగ్ ఉంది, సి ఫర్ చీటింగ్ ఉంది. మీరు చెప్పినవన్నీ ఉన్నాయి, కానీ వాటి అన్నిటికంటే ఎక్కువ ఉన్నదే సి ఫర్ చాటింగు, సి ఫర్ చీటింగ్. ఇంకో ఎవరో నవ్వుతూ ఎమోజీలు పెట్టారు, గణేషు, చప్పట్లు, ఇది ఓకే. మనకి మా గురుగారు ఏం చెప్పారంటే మైండ్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి సి ఫర్ చాంటింగ్. మీరు విష్ణు సహస్రనామం చదువుతారా, భగవద్గీత చదువుతారా, హరే కృష్ణ మంత్రం చదువుతారా, లేదు ఇంకోటి ఏదన్నా చదువుతారా, చదవండి, కానీ ఖచ్చితంగా చాంటింగ్ ఉండాలి. అందరూ ఒకసారి ఇక్కడ షేక్ ఇర్ఫాన్ కూడా చప్పట్లు కొడుతున్నాడు. చెప్పండి అందరూ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ హ్యాపీ నాన్న. థ్యాంక్ యూ.